ఒక అపోస్తలుడు స్థాయిలో ఉన్న పౌలయ్య గారు కూడా నేను ఇంకా భ్రష్టున్నైపోతానేమో అనే భయంతో భక్తి చేస్తే మనం ఎలా చేయాలండి? మరి నేను క్రీస్తుని పోలి నడుచుకున్నానని చెప్పగలిగిన స్థాయిలో బతికిన దైవజనుడు నేను భ్రష్టునైపోకుండా నేను ఈ జాగ్రత్తలు తీసుకున్నాను అంటే మనం ఇంకేం చేయాలి? మరి మనం సేఫ్ జోన్లో ఉన్నట్టు ఇక పర్వాలేదన్నట్టు, గడిచికి అటుకెక్కినట్టు, ఇక డోకా లేదన్నట్టు, సాధించేసినట్టు ఏంటన్నా ఫీలింగు? ఏమంటుంది వాక్యం? నేనే భ్రష్టునైపోతానేమో అని భయపడి శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న పాఠం ఏంటి? మీరు ఎవరైనా ధైర్యంగా చెప్పగలరా? దేవుని కృపలో నేను కూడా నా శరీరమును నలగొడుతున్నాను, నేను సాధన చేస్తున్నాను. శరీరం నలగకూడదని నెగనెగలాడాలా? దానికి ఎంత ఖర్చుని పెడతాం? కడుపులోకి 10 రూపాయలు, ఒంటి మీదకి 50 రూపాయలు పెట్టి తెలివైన వాళ్ళు బోల్ మీద ఉన్నారండి. 2 ఇడ్లీలు, 3 కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోతున్నాయి. అయిపోయి ఎంత స్పృహ! మొలకలు రకరకాలు. ఈ మధ్య నేను ఒకటి గమనించాను, కడుపులోకి తినవలసిన పదార్థాలన్నీ తినకుండా అవన్నీ ఒంటి మీద పూసేసుకుంటున్నారు. ఉల్లిపాయ రసం ఒంటికే, ఉల్లిపాయ రసం నెత్తికే, అది అలోవేరా ముఖానికే, కరివేపాకు ముఖానికే, పుదీనా ముఖానికే. అవన్నీ తగిన మోతాదులో కడుపులోకి వెళ్తాను, ఫలితం ఎలాగో ముఖం మీదకి వస్తుందిరా బాబు. అవన్నీ ఎండగట్టేసి ఇంత పుదీనా తీసుకొచ్చి తినండి, అదంతా నూరేసి ముఖానికి పూసేసుకొని ఆ టైంలో మనం ఇంటికి వెళ్తే చచ్చిపోవడమే మనం. ఇక అలాగొక పచ్చ ముఖం అలా బయటకు వస్తుంది. ఓరి బాబు ఇదేంటిది? ఒక ప్యాక్ వేసుకున్నాను. ఏం కావాలి చెప్పండి మీకు? ఇంకేం కావాలి మాకు? ఆ దినానికి సరిపడా దరిద్రం అంటే వేసుకుంది. చిచ్చి అదా సృష్టిలో దేవుడు అయి పెట్టింది నిర్మించుకుంది. రోజుకి మనకి ఇంత కొవ్వు కావాలని పనుగొట్టుకొని కొవ్వు పదార్థాలు తినేస్తున్నాడు ఒకడు. అయ్యో ఇది ఇట్లా ఆయిల్స్ కావాలి బాడీకి, ఆయిల్స్. కేరళ వెళ్ళి అన్ని జాయింట్లకి, మోకాలు చెప్పులకి, ఈ చేతులకి, జాయింట్లకి 1/2 లీటర్ ఆయిల్ ఒంట్లో ఇంకిపోయేలాగా మర్దన చేస్తాడంటాడు. వెళ్తాక 20,000 టికెట్లు, 20,000 టికెట్ పెట్టుకుని వెళ్తే రూబినెంట్లో కట్టుకుంటే చచ్చిపోయిన శవంలాగా అక్కడికి అప్పగించేసుకొని అలా పడిపోయి ఉంటే 1/2 లీటర్ ఆయిల్ ఒంట్లో ఇంకిపోయేలాగా మర్దన చేస్తాడంట. ఇప్పుడు ఆయిల్ బలవంతంగా చర్మలో నుంచి లోపలికి ఇంకిపోయేలాగా ఇన్ని తెప్పలేందుకురా? 4 పల్లీలు తింటే ఆయిల్ వెళ్తుంది కదరా, నచ్చదా? ఇంత కొబ్బరి మొక్కో, ఇంత పల్లీలో రోజు ఆహారంలో భాగం చేసుకుంటూ ఒంటికి వెళ్ళవలసిన ఆయిల్ వెళ్తుందా? అవన్నీ మనేసి ఈ పానీపూర్లు 2 చేతులతో పనికి మళ్ళీ పాపిడి చేతితో కూడా కలబడి కొరికేసుకొని తినే బర్గర్లో ఇదంతా కారిపోయి ఏలబడిపోయి కోడి పేగులు లాంటి ఏంటి అయ్యే ఈ ఇంకా ఆయిల్ ఏం వెళ్తుంది? మైదా పిండి పేగులు పెట్టేసుకొని చచ్చిపోతున్నాడు వీడు. బాడీకి ఆయిల్ తగ్గిపోయిందంట, లూబ్రికేషన్ లేదంట. అందుకని కేరళకి వెళ్ళి అక్కడ మీరు అలాగంటారు కానీ గారు వాళ్ళు ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత చాలా ఫ్రీగా ఉందండి. ఎందుకు ఉండదు బాబు? 30,000 ఆ మాత్రం ఫీల్ రాకపోతే ఎందుకు? ఇంకోసారి ఇంకోటి ఎవడొస్తాడు? చాలా బాగుందంటే ఇంకోటి వెళ్తాడు. ఆ మాత్రం అనిపించుకోకపోతే డబ్బులు వెళ్ళకొస్తాడికి. ఆడో తెంగరోడేం కదా, అవతల వ్యాపారం చేస్తున్నాడు కోట్ల రూపాయలు. ఒట్టిగాడికి 10 రూపాయలు పెట్టుబడి లేదు. నువ్వు తెచ్చిన కొబ్బరి నూతో నీ ఒంటికి పూసేసాడు, 30,000 సంపాదిస్తున్నాడు. అమ్మాయికి ఎవడు భూమి మీద? దేవునికి స్తోత్రం. నేను చెప్పే సువార్త ఏంటి? మీరు పట్టుకున్నారా పాయింట్? అసలు శరీరమును ఏం చేయాలి? నల్లగా కొట్టకపోతే ఏమవుతాడు? భ్రష్టుడైపోతాడు. అపోస్తలత్వపు స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా ఆ ప్రమాదం ఇంకా పొంచే ఉంది. మనం సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయినట్టేం కాదు. సైనికుడికి ఒక నియమం ఉంటుంది. ఆ నియమం ఏంటంటే అసలు ఫస్ట్ నీ శత్రువు ఒకటి తెలుసుకోరు బాబు. పొలమని కత్తులేసుకుని రోడ్డు మీదకి వచ్చేస్తాం కాదు. ఎవరిని కొట్టేస్తావు నువ్వు వెళ్ళి? నీ శత్రువు ఎవరు? సొంత శరీరమే. నిన్నంటి పెట్టుకొని ఉండే విస్మరింపజాలని అన్అవాయిడబుల్ ఎనిమీ నీ సొంత శరీరం. కనుక శరీరం ఏం చేద్దాం చెప్పండి? ఇప్పుడు
నలగొట్టాలి ఏం చేయాలండి? అడిగిందల్లు ఇచ్చేద్దామా? కోరుకుందల్లు ఇచ్చేద్దామా? అడుగుతుంది మరి ఇది. నలగొట్టేయాలి యేసు రక్తం ఇచ్చి. ఉపవాసాలు, జాగరణాలు దాని కొరకే ప్రవేశపెట్టబడ్డాయి. ఉపవాసం అంటే ఆహారం మానేయడం, జాగరణం అంటే నిద్ర మానేయడం. తరచుగా ఈ భక్తి చెయ్యాలి. అప్పుడు శరీరం నలుగుతుంది, లొంగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. ఫుల్ బిర్యానీలు తినేసినప్పుడు మోకాలు వేయలేవు, ఉపవాసం ఉన్నప్పుడు వేయగలుగుతావు, కుదురుతుంది. మధ్యాహ్నం ఒక బిర్యానీ, రాత్రి ఒక బిర్యానీ తెచ్చి రాత్రంతయు ప్రార్థన చేయిద్దాం అని మోకరిస్తే పొద్దునకి ఏం పాట వస్తుంది? రాత్రంతయు శ్రమ పడినా. ఇదేని శ్రమ పడ్డావు? మోకరించటకే, ఇంక ప్రార్థన చేయలేదు. మోకరించడానికే శ్రమ అయిపోయింది, ఇంకెక్కడ అవుతుంది? అదే ఆ పూట కడుపు కట్టేసుకొని కొంచెం వెళ్ళిపోయి మోకాలు ఎత్తే నువ్వు కాదు, నీ అంతరంగమున్న సమస్తం కూడా గోల పెట్టేస్తూ ఉంటుంది. ప్రార్థన కరెక్ట్గా జరుగుతుంది. అప్పుడు దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అందుచేత మీ శత్రువులు గుర్తుపట్టారా? ఆ శత్రువు పేరు నీ స్వంత శరీరమే. దాన్ని ఫ్రీగా వదిలేయబాకట. దాని సంగతి ఏంటో చూడు. దేవునికి స్తోత్రం కలుగునగా.